నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెల్లి చక్రధర్. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మార్కెట్ చాలా డౌన్లో ఉంది, ఇప్పుడు లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేకపోతే ఇంకొంచెం కొంతకాలం ఆగుదామా అంటున్నారండి. చూడండి, యాక్చువల్గా మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ ఎవరు చెప్పలేరు. మనం చూస్తే 52 వీక్ హై చూస్తే కనుక ఇప్పుడు చూడండి 52 హైక్ అంటారు, 52 వీక్ లో అంటారు. 52 వీక్ హై చూస్తే మనకు 86,000 ఉంటుంది, 52 వీక్ లో చూస్తే 70,000 ఉంది. సో ఇక్కడ మార్కెట్ వచ్చి మనకి 73,000 74,000 లెవెల్స్లో ఉన్నాయి. అంటే మీరు చూడండి బాటంకి చాలా దగ్గరలో ఉన్నాం మనం. సో ఇట్లాంటి బాటంకి చాలా దగ్గరలో ఉన్న టైంలో కనుక మనం లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి చాలా అధిక లాభం ఉంటుంది. ఒక నెక్స్ట్ 6 to 7 8 మంత్స్లోనే మనం ఒక 20% దాకా కూడా రిటర్న్ చూడొచ్చు. సో కాబట్టి ఇప్పుడు చూడండి, అదే చెప్తున్నాను, 1 year 1.5 yearలోనే మనం చూడండి. ఇప్పుడు చాలామంది ఒక 2 years బ్యాక్ మొదలుపెట్టిన వాళ్ళకి ఇప్పటికి ఉన్న వాళ్ళకి కొంచెం లాభం ఏంటంటే ఇప్పుడు మీకు చాలా షార్ట్ టర్మ్లోనే మీరు గెయిన్ చేయగలుగుతారు. ఇట్లాంటి ఫాల్స్ని మనం కనుక యూటిలైజ్ చేసుకుంటే మనకి ఫస్ట్ 20% అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. తర్వాత నుంచి మీకు కొంచెం స్లోగా పెరిగినా కూడా వితిన్ 3.5 to 4 yearsలో మాత్రమే మనం డబల్ ద రిటర్న్ చూడొచ్చండి. సో కాబట్టి ఇట్లాంటి టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనం కనుక ఒక మంచి మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, అలాగే ఒక పిఎంఎస్ కావచ్చు, అలాంటి ఏఎఫ్ కావచ్చు, ఇట్లాంటి వాటిలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ముందుగానే ఒక ఐడియా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఎట్లాంటి స్టాక్స్ మనకి అందుబాటులో ఉంటాయి, మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి, ఏవైతే ఇప్పుడు బాగా అండర్ వాల్యూలో ఉన్న స్టాక్స్ మాత్రమే వాళ్ళు కొంటారు. కాబట్టి అలా టాప్ పీపుల్ తీసుకునే సెలక్షన్స్ ఉన్న ఎక్స్పీరియన్స్తో మనం కొంటున్నాం కాబట్టి మన రిటర్న్స్ అనేది బాగా వచ్చే అవకాశం అయితే చాలా ఉంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మేము మార్కెట్ ఇంత బాగా పడింది, లాస్ట్ 6 months 7 months నుంచి మార్కెట్ బాగా కరెక్షన్ వస్తుంది. సో ఇట్లాంటి కరెక్షన్ వచ్చిన టైంలో కూడా ఏదన్నా తక్కువ పడింది ఏది చూసుకుంటామండి. అలా చూసుకున్నప్పుడు మనకి పిఎంఎస్లో ఒక బ్లూ చిప్ కావచ్చు, అలాగే కోర్ అండ్ శాటిలైట్ లైట్ హౌసెస్ స్ట్రాటజీ ఫాలో అయ్యే పిఎంఎస్లు కావచ్చు, స్వల్పంగా పడ్డాయండి. మార్కెట్ ఎంత బాగా పడ్డా కూడా వాటి పట్టణంలో తక్కువ పడ్డాయి. సో అట్లాంటివి కనుక మనం ఇప్పుడు టైంలో ఇట్లాంటి టైట్ టైంలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి హ్యూజ్ రిటర్న్స్ అయితే గ్యారెంటీగా వస్తాయి. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, ఏఎఫ్ అనగానే చాలామందికి ఒక అపోహ ఉంటుంది, స్టాక్ మార్కెట్లో ఎప్పటికీ ఇలాగే ఉంటుందా, ఈవెన్ 2 years తర్వాత కూడా కూలుకోకపోవచ్చేమో, 3 years తర్వాత కూడా కూలుకోకపోవచ్చేమో, మనం పెట్టిన రిటర్న్ ఇంకా 0 అయిపోవచ్చేమో అని భయపడుతుంటారండి. అలా ఎప్పటికీ జరగదు. ఎప్పుడైతే ఫాల్ అనేది జరుగుతుందో వెంటనే రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. గత 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడైతే ఇట్లా 20% 25% మార్కెట్ పడిన తర్వాత వితిన్ 1.5 yearలోనే మళ్ళీ రికవరీ చూసామండి మేము. వితిన్ ఒక సమ్టైమ్స్ 1 yearలో రావచ్చు రికవరీ, ఆర్ 1.5 yearలో కూడా రావచ్చు రికవరీ. సో ఇది రికవరీకి మనకి చాలా డౌన్ఫాల్లో ఉన్నామండి. ఇట్లాంటి కనుక టైంలో ధైర్యం చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇప్పుడు చూడండి మార్కెట్ హైలో ఉన్నప్పుడు అందరూ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇట్లా డౌన్ అయిన టైంలోనే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే కొంచెం ధైర్యం తీసుకొని వాళ్ళకి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. అది మా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం. సో కాబట్టి ఇప్పుడు చూడండి, చాలామంది చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే సిస్టమేటిక్ లంసంగా ఉన్న అమౌంట్. లాస్ట్ టైం మమ్మల్ని చాలామంది అడిగారండి, సార్ నేను పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి 50 లక్షలు, లేదంటే ఆ 50 లక్షలు తీసుకెళ్ళి ఒక ఏదన్నా సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో పెట్టి ఆ వచ్చిన అమౌంట్ మనం ఎస్ఐపి చేయాలని అడిగారు. మేము ఖచ్చితంగా చెప్పామంటే అలా ఎప్పుడు పొరపాటు చేయకండి. మనం సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో పెట్టి ఆ డబ్బులు మనం తీసుకొని మళ్ళీ మనం ఎస్ఐపి చేస్తే మాత్రం చాలా లాస్ అవుతారని చెప్పాము. ఇప్పుడు అదే జరిగింది. దానివల్ల ఏంటంటే నష్టం జరిగేది. ఇప్పుడు మనం సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో మనం పెట్టాం 50 lakhs, మనకి మార్కెట్ చాలా డౌన్ అయింది. ఆ డౌన్ అవడం వల్ల ఏంటంటే ఆ కార్పస్ కూడా మనకి దగ్గర 50 lakhsలో ఉన్న కార్పస్ కూడా 35 lakhs 40 lakhs పడిపోయింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం కొనే ఎస్ఐపీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా డౌన్ఫాల్ అవుతున్నాయి. సో కాబట్టి మీకు 2 విధాలుగా నష్టం జరిగింది. చూడండి, ఒక చేతిలో నుంచి బ్లడ్ తీసి ఇంకో చేతిలో ఎక్కించుకోవడం అని చెప్పాము. లాస్ట్ టైం ఎగ్జాంపుల్ సహా చెప్పాము. మనం దగ్గర ఉన్న డబ్బుల్ని లంసంగా పెట్టి సిస్టమ్ విత్డ్రాల్ ప్లాన్ చేసి మళ్ళీ దాన్ని ఎస్ఐపి చేయడం అంటే దాని అర్థం ఏంటంటే ఈ చేతిలో బ్లడ్ తీసి ఈ చేతిలో ఎక్కించడమే. సో కాబట్టి నష్టం జరిగితే భారీగా జరుగుతుంది. కాబట్టి అలా పనిచేయకండి. సో మన దగ్గర లంసంగా 50 lakhs అంటే అబౌవ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎస్డబ్ల్యూపీ ప్లాన్ మనకి కాకుండా ఏదైనా పిఎంఎస్లో వెళ్ళండి, మంచి పిఎంఎస్లోకి వెళ్ళండి. లేదు అంటే కనుక తక్కువ ఉంది, 50 lakhs అంటే తక్కువ ఉంది అంటే మాత్రం మన దగ్గర పోర్ట్ఫోలియోస్ ఉంటాయండి, మంచి టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్లో పెడితే కనుక ఆ టూల్స్ ఆటోమేటిక్గా 5 fundsలోకి వెళ్ళిపోతుంది. చూడండి, మన దగ్గర 30 lakhsని 5 lakhs 5 lakhs 5 lakhs 5 lakhs లాగా 6 lakhs 6 lakhs 6 lakhs 6 lakhs లాగా 5 fundsలోకి అదే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది. అలా కనుక ఒక మంచి ఫండ్స్ని చూడండి, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కూడా కావచ్చు. ఈవెన్ మార్కెట్లో 30 funds ఉంటాయి. ఆ 30 fundsలో కూడా ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ 5 మనం సెలెక్ట్ చేయలేము, సిస్టమ్ సెలెక్ట్ చేస్తుంది. సో ఎవరైతే టూల్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి అత్యధికంగా లాభంగానే ఉన్నారండి. మార్కెట్లో పడ్డా కూడా స్వల్పంగానే పడ్డారు, మేము గమనించాము. కాబట్టి 50 lakhs కంటే తక్కువ ఉంటే మాత్రం ఒక టూల్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతేగాని మనకు ర్యాండమ్గా తెలిసిన ఫండ్స్ మనం తీసుకోకండి. అది ఇవాళ మనం చూసేది ఏమిటి, 3 parameters చూస్తాం తప్ప యాక్చువల్గా చూడాల్సింది 22 parameters చూడాలి ఒక ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే. సో మనం 22 parameters మనం టెస్ట్ చేయము. కేవలం ఫండ్ హౌస్, ఫండ్ పేరు, దాని ఫండ్ మేనేజర్ కూడా చూడము, దాని రిటర్న్స్ చూస్తాం అంతే. బేసిక్గా దాని రిటర్న్స్ చూసి మనం ఇన్వెస్ట్ చేస్తాము. అలా చేస్తే మాత్రం బాగా దెబ్బతింటామండి. ఇప్పుడు చాలా మందికి అనుభవం వచ్చింది ఈ మార్కెట్ ఫాల్ వల్ల. కాబట్టి అదండి చెప్పేది. మీ దగ్గర 50 lakhs ఉంటే కనుక అబౌవ్ ఉంటే కనుక పిఎంఎస్కి వెళ్ళండి, 1 crore అబౌవ్ ఉంటే కనుక ఏఎఫ్కి వెళ్ళండి. 50 lakhs కనుక తక్కువ ఉంటే మాత్రం మన టూల్స్ వాడి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. లైక్ మార్స్ అని కొన్ని టూల్స్ ఉంటాయి. అట్లాంటి టూల్స్ వాడి కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అత్యధికంగా లాభం వస్తుంది చెప్తున్నాను. థ్యాంక్ యూ.